నీకిదే చెప్తున్నాను. ఇంకోసారి అబద్ధాలు చెప్పావంటే నిన్నీ ఇంట్లోంచి శాశ్వతంగా గెంటేస్తాను. అత్తయ్య గారు అబద్ధాన్ని కానీ మోసాన్ని కానీ అస్సలు భరించలేరు. ఒకవేళ నా ఈ రూపం అబద్ధమని అత్తయ్యకి తెలిస్తే నన్ను కూడా మోసగత్తెలాగే చూస్తుందా? ద్వేషించి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందా? ఇలా రియాక్ట్ అవుతారు. అసలు నన్ను క్షమిస్తారా? అభి, మావయ్య గారు. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య గారు, ఊరికే ఏం తోచక అలా ఉన్నానంతే. ఉండండి, మీరు ఇప్పుడే వచ్చారు కదా, నేను కాఫీ తీసుకొస్తాను. అభి, నాకేం వద్దులేమ్మా. నీ వస్తువు ఒకటి నాకు దొరికింది, అది ఇద్దామని వచ్చాను. ఏంటి మావయ్య గారు? ఈ ఉంగరం నీదే కదా? ఇది నాదే మావయ్య గారు. ఎక్కడో పోయింది అనుకున్నాను. మీకెక్కడ దొరికింది? కారులో దొరికిందమ్మా. నిన్న నువ్వు కారెక్కినప్పుడు పడిపోయింది అనుకుంటా. ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నారు అంటే వాళ్ళేదో తప్పు చేశారు అని అర్థం. నువ్వు తప్పు చేసుండవు, చేయవని నేను నమ్ముతున్నాను. మరి నా నమ్మకం నిజమా అబద్ధమా? మౌనం సమాధానం కాదబి. రాహుల్ని మేనేజర్ మోసం చేసినప్పుడు కానీ, ఇందాక లలిత అబద్ధం చెప్పినప్పుడు కానీ వేదవతి ఎలా రియాక్ట్ అయిందో చూశావుగా. తను దేన్నైనా భరిస్తుంది కానీ అబద్ధాల్ని మోసాల్ని మాత్రం భరించలేదు. వేదవతి గురించి నాకు బాగా తెలుసు. తనంత త్వరగా ఎవరికీ దగ్గర కాదు, ఎంతగానో నమ్మితే తప్ప. అలాంటిది నువ్వు ఇంటికి తిరిగొచ్చినప్పటి నుంచి నువ్వే ఇంటికి తగిన కోడలువని నీకు రాహుల్కి పెళ్లి చేయాలనుకుంది. అంటే తను నిన్ను ఎంతగా నమ్ముతుందో అర్థమవుతుంది. నేను కూడా నిన్ను కోడలుగా కంటే కూతురుగానే ఎక్కువ భావించాను. రాహుల్ నీలో ఒక మంచి స్నేహితురాలను చూశాడు. అమ్ముతో సహా అందరూ నిన్ను ఎంతగానో ఇష్టపడ్డారు. అలాంటి మమ్మల్ని ఎందుకమ్మా, ఎందుకు ఈ రూపంలో మోసం చేశావు? దీనివల్ల నీకేం ఉపయోగం? చెప్పబ్బి, నీ అసలు రూపాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? చెప్తాను బావయ్య గారు. చాలా రోజులుగా
నేను మోస్తున్న భారాన్ని, బాధని మీతో పంచుకుంటాను. నేను నా రూపాన్ని మార్చుకుని మీ ఇంట్లో తలదాచుకోవడానికి కారణం ఐరేంద్రి వాళ్ళ నాన్న ఉపేంద్ర. ఉపేంద్ర గారా? ఆయన వల్ల నువ్వెందుకు నీ ఐడెంటిటీ దాచుకుని బ్రతుకుతున్నావు? ఆ దుర్మార్గుడు నాకు స్వయాన మేనమామ. మేనమామ? మా అమ్మకు సొంత అన్నయ్య. ఏంటవి? ఏమంటున్నావు నువ్వు? అంటే ఐరేంద్ర నువ్వు బంధువులేనా? మరి ఎందుకని ఈ విషయం దాచారు? ఐరేంద్రకు కూడా ఈ విషయం తెలుసా? తన తండ్రి కుట్రలో తనకి భాగం ఉంది మావయ్య గారు. ఏంటమ్మా, ఏంటా కుట్ర? రాజకీయ వైకుంఠపాళిలో పెద్ద నిచ్చెనెక్కాలని నా ఆశ. కానీ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు. ఈ జాతక చక్రంతో ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తే రాజకీయంగా నా కొడుకు నేను అందుకోలేని అందలాలు ఎక్కుతాడని వాడి జాతకంలోనే ఉంది. మీరు కోరుకుంటున్న జాతక చక్రం ఉన్న అమ్మాయి దొరికేసింది. దీన్నా? ఈ జిడ్డు మొహాన్ని నాకిచ్చి కట్టబెట్టడానికి ఇక్కడ దాకా లాక్కొచ్చావా? పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తుంది. కాస్తో కూస్తో టేస్ట్ ఉన్న ఏ మగాడు కూడా దీంతో కాపురం చేయడు. ఛ! కోటి రూపాయల కట్నం ఇచ్చినా ఇంత అందమైన నీ కూతురికి పెళ్లి చేయలేవు. ఇలా గుళ్ళో సేవలు చేసుకుంటూ బతకాల్సిందే. కానీ మేనమామగా దాన్ని జీవితానికో దారి చూపిస్తాను. నేను కోడల్ని చేసుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ రూపమే నాకు రక్ష అయింది. అలానే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ ఉపేంద్ర ఎవరిని లెక్క చేయడు. కానీ మీరన్నా, అత్తయ్య గారన్నా భయం ఉంది.